నేను మానసారెడ్డి. ఇక ఈరోజు అయితే మన స్టూడియోకి ఒక విశిష్ట అతిథి అయితే ఇచ్చేశారు. మరి ప్రముఖ చిత్ర నటులు, రాజకీయవేత్త, సామాజిక సేవా సంస్థ నిర్వాహకులు, ప్రముఖ సినీ నటి రాజకీయ నాయకురాలు జయప్రద సోదరుడు డాక్టర్ రామ్కి రాఖీ గారు మన స్టూడియోకి అయితే ఇచ్చేశారు. మరి వారినైతే పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను, వెరీ మచ్. కానీ మీ కుటుంబ నేపథ్యం గురించి మేము కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. మరి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మై ఫాదర్ కృష్ణ గారు, ఆయన ఇస్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్. ఆయన ఈజ్ డిస్ట్రిబ్యూటర్. పాత పిక్చర్స్ లైక్ లవకుశ, ఆయన అప్పట్లో ఆయన డిస్ట్రిబ్యూటర్. ఆయన హ్యావింగ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద ఫిలిమ్స్. మేము నలుగురు. మా ఎల్డర్ సిస్టర్ సౌందర్య, నెక్స్ట్ రాజబాబు గారు మై బ్రదర్, ఈజ్ ఆల్సో అన్ యాక్టర్, చాలా సినిమాలు చేశాడు ఆయన. కమ్స్ ది గ్రేట్ జయప్రద గారు, మై గ్రేట్ సిస్టర్, అండ్ ఐఎమ్ ది ఫోర్త్ ఇన్ ద ఫ్యామిలీ, లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సో దానివల్ల మాకు యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళం. రాజమండ్రి మా సొంతూరు. బాగా చదువుకునే టైంలో అప్పట్లో నేను రైల్వే స్కూల్లో చదువుకునేవాడిని, బ్రిటిష్ స్కూల్. అప్పట్లో 1st to 10th వరకు రాజమండ్రిలో చదివాను. దెన్ ఐ గాట్ మై, అప్పట్లోనే నాకు చాలా ఈ యాక్టింగ్ అన్న, సింగింగ్, ఐఎమ్ ఏ గుడ్ సింగర్. బాగా పాడతాను, బాగా మంచి యాక్టింగ్లో. స్కూల్లో ఏదైనా సరే ముందు ఆ శ్రీరామ్ అంట, నా పేరు యాక్చువల్లీ శ్రీరామ్ కుమార్, బట్ ఈ సినిమాలోకి వచ్చాక రామ్కి అని షార్ట్ చేసి, నా ఫస్ట్ ఫిలిం వచ్చి రాకీ. సో రామ్కి రాకీ అని అలాగా ఎస్. ఎంతో నేను 4th నుంచి మై సిస్టర్ వాజ్ ఇన్ ఫిలిమ్స్. అప్పట్లో నేను ఎగ్జామ్స్ రాసేయడం, మెడ్రాస్ వెళ్ళిపోవడం, ఎగ్జామ్స్ రాసేయడం, హాలిడేస్, కేర్ ఆఫ్ మెడ్రాస్ అప్పట్లో వెళ్ళిపోయేవాడిని. సో నన్ను బాగా ప్యాంపర్, నా ఇంట్లో ఐఎమ్ ది కింగ్. ప్లస్ మై సిస్టర్ ఈజ్ యాక్చువల్లీ డాన్సర్, షీఈస్ అ గ్రేట్ డాన్సర్. కూచిపూడి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నుంచి కూడా ఆవిడ, జయప్రద గారు చేసుకున్నారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకున్నారు, అండ్ షీఈస్ అ వెరీ గుడ్ సింగర్. అప్పట్లోనే షాడే గర్ల్స్ స్కూల్లో ఆమె చదువుతున్నప్పుడు షీఈస్ స్టేట్ సింగర్ వచ్చింది. అప్పుడు మంచి ఫస్ట్ సాంగ్లోనే స్టేట్ సింగర్. నేను కూడా మా స్కూల్లో చదువుతున్నప్పుడు August 15th అప్పట్లో ఏదైనా పిక్చర్ స్కూల్లో పాడాలన్నా, ఒక డ్యాన్స్ చేయాలన్నా, ఒక యాక్టింగ్ అయినా, అరే శ్రీరామ్ గారిని పిలవండి, 4వ క్లాస్లో ఉంటాడని మా హెడ్ మాస్టర్కి పెట్టలేదు. అప్పుడు శ్రీరామ్ అని పిలిచారు, శ్రీరామ్ అని. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కూడా పాటలు పాడించుకునేవారు. చేస్తాను, చదువుకుంటున్నాను, కానీ మై ప్యాషన్ ఈజ్ డిఫరెంట్. ఐ వాంట్ టు బికమ్ ఎ గుడ్ యాక్టర్. మా ఫ్యామిలీలో అప్పట్లో షీ స్టాప్. రోజు మా తెలుగు పండిట్ అని ఉండేవాడు, చాలా అంటే సర్కాస్టిక్గా మాట్లాడడం, టీజ్ చేయడం, ఇదంతా చాలా జాగ్రత్తగా నేను మెయింటైన్ చేసేవాడిని. చేసి కరెక్ట్గా అడవిరాముడు రిలీజ్ అయింది అప్పట్లో, సూపర్ బంపర్ హిట్. నెక్స్ట్ యమగోళ. బట్ ఇప్పుడు వచ్చే స్కూల్లో నేను ఈ పలానా కూడా చదువుతున్నాడని ఎవరికి తెలియదు. ఒకరోజు పండిట్ తెలుగు మాస్టర్ స్టార్ట్ చేశాడు లెసన్ స్టార్ట్ చేసి అందులో ఏం చేశాడు, పోర్ట్రేట్ చేశాడు ఈ యొక్క క్యారెక్టర్స్ అని చెప్పి ఇలాగ చేసి, అందులో జయప్రద లాగా ఉంటుంది, ఈలాగా ఉంటుంది అని నేను కూర్చుంటాను. ఏంటి ఇలా అంటే సడన్గా మా సిస్టర్ పేరు తీసుకొస్తున్నాడంటే మొత్తం స్టూడెంట్స్ అందరూ ఎప్పుడైతే ఆవిడ జయప్రద గారు లాగా ఉంటుంది. సో అన్న తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే, మొత్తానికి వీళ్ళందరికీ తెలిసిపోయింది స్టూడెంట్స్కి. ఇంకా ఇప్పుడు రాగానే ఇంక నేను స్కూలు హాలిడేస్ తర్వాత స్టార్ట్ అయిపోయిన ఎడ్యుకేషన్ ఏ క్లాస్ అయినా 6 months తర్వాత వెళ్ళేవాడిని. వాళ్ళకి వచ్చాడు ఈ లోపల మాస్టర్, ఏరా షూటింగ్ నీకు కూడా స్టార్ట్ అయిందా? ఏం షూటింగ్ మాస్టర్, అసలు వీకెండ్ మీరే, అమ్మ అంతా తెలుసులేవా అని నన్ను టీస్ చేయడం మొదలెట్టాడు ఆయన. న్యూ కాలేజ్ బిఎస్సి బాటనీ. నాకు అసలు ఆ చెట్లు గిట్లు అసలు నాకు తెలియదు, నాకు అసలు కాని సబ్జెక్ట్ అది. సో ఆమె చెప్తే అప్పుడు మేడం సిస్టర్, అలా కాదు, నువ్వు నువ్వు డాక్టర్ అవ్వాలంది. ఆవిడ అంబిషన్ ఏంటి, యాక్చువల్గా చిన్నప్పుడు ఆవిడ డాక్టర్ అవ్వాలని. హర్ అంబిషన్స్ టు బికమ్ ఏ డాక్టర్. సో దానివల్ల తర్వాత మళ్ళీ తన యాక్ట్రెస్ అయిపోయారు. సో హర్ అంబిషన్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. సో నాకేం, నువ్వు వెళ్ళిపో డాక్టర్, నువ్వు బెంగళూరు కెంపగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అప్పట్లో వెంటనే సీటీ కానీ నాకు అసలు అయోమయం అయిపోయింది. సరే అని చెప్పేసి వెళ్ళిపోయి ఇంకా టోటల్గా అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఇప్పుడు మామూలుగా ఒక సీజనల్ ఫ్రూట్ తింటేనే ఆ సీజన్ కంప్లీట్. మనం ఆంధ్ర వాళ్ళకి చక్కటి గోంగూర పచ్చడి ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా
మొత్తం ఎంత చేసినా మళ్ళీ లాగేస్తుంది అనమాట. లోపల జీన్స్, బ్లడ్‌లో యాక్టింగ్ ఉన్నాయి కదా! సో, ఎలాగైనా మళ్ళీ సినిమా తీయాలని చెప్పి ఫస్ట్ ఫిల్మ్ 'రాకీ' తీశాను నాకు. అది సంజయ్ దత్ హిందీలో చేశాడు. అది తెలుగు రీమేక్ చేశాం మేము. జయప్రద గారి ఆదర్శం అంటారా? డెఫినెట్‌గా ఆవిడ ఆదర్శమే. ఎందుకంటే మమ్మల్ని నన్ను ఎంత చిన్న వయసు నుంచి నన్ను చదివించి, నా యొక్క మా ఫ్యామిలీ గురించి, మా ఫ్యామిలీకి ఈ రోజుల్లో ఎవరండి ఫ్యామిలీ గురించి చూసేవాళ్ళు? ఏదో చదివించామా, పెళ్లి చేసామా, అంతే లగాయత్తు. కానీ ఇప్పుడు అలా కాదు ఈవిడ. షీ ఈజ్ వెరీ వండర్‌ఫుల్ లేడీ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. చిన్నప్పటి నుంచి నన్ను ఒక తమ్ముడుగా కాదు, కొడుకులాగే చూసింది. నేనేం కావాలంటే నాకు కొనివ్వడం, ఏది నేను అడగకుండానే తీర్చి ఇవ్వడం. మా ఫ్యామిలీ మా పెద్ద ఫ్యామిలీ కూడా కాదు, మరి నలుగురమే మేము. చాలా వెరీ స్మాల్ ఫ్యామిలీ. బట్ ఆవిడ ఆ ప్యాంపరింగు, ఫ్యామిలీని చూసుకుంటూ ఇప్పటికీ కూడా మమ్మల్ని కూడా ఎంతో దగ్గరగా తీర్చిదిద్దుతూ అలాగా ఆవిడ లైఫ్ కూడా చాలా మా గురించి సాక్రిఫైస్ చేసిందని చెప్పచ్చు. రాఖీ సినిమా గురించి మరి అందులో మీ అనుభవాలు ఏంటి? 1998 అనుకుంటానండి. సో దట్ ఈస్ ఫస్ట్ ఫిలిం. సంజయ్ దత్ చేశాడు ఇది తమిళ్లో, ఐ మీన్ హిందీలో. సునీల్ దత్ కొడుకు చేస్తే అది మేము ఏం చేసామంటే రీమేక్ తీసుకొని వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ తెలుగు. అందులో ఏంటి, అందులో కూడా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఈ ఒక ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేదన్నమాట. సో దానికి ఆ పిక్చర్ మేము సెలెక్ట్ చేసుకొని ఆ పిక్చర్ కూడా బాగా అసలు ఫస్ట్ డే అసలు ఎవరికైనా ఏ హీరోకైనా హీరో ఇమేజ్ ఉంటేనే ఫస్ట్ డే ఒక కలెక్షన్ వస్తుంది మీకు. అలాంటిది నేను ఫస్ట్ టైం సిస్టర్ నేను కలిపి యాక్ట్ చేసి విజయవాడలో అసలు మేము అనుకోలేదు అంత. ఫస్ట్ డే ఫుల్, సెకండ్ డే ఫుల్, థర్డ్ డే ఫుల్. అసలు అప్పట్లో తెలుగుదేశం క్యాంపెయినింగ్ ఆవిడకి, అప్పట్లో ఎన్టీఆర్ గారి టైంలో తెలుగుదేశం ఆయనే కదా అరంగట్టం జరిగింది ఆవిడకి తెలుగుదేశం. దాంతో నేను వెళ్ళేవాడిని. వెళ్తే రాఖీ 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 నచ్చ అంత బాగా జరిగింది. తర్వాత సుమంగళి కృష్ణరాజు గారితో యాక్ట్ చేశాను. ఋషి కపూర్ను నీలం చేశారు హిందీలో. ఇక్కడేమో మన నేను గోవింద క్యారెక్టర్, కృష్ణరాజు గారికి నాకు సిస్టరు మెయిన్ అవుట్ అండ్ రైట్ మంచి. అంటే ఫస్ట్ మూవీ ఇది కదా, ఆ ఫీలింగ్ అనేది మా ప్రేక్షకులు కూడా చెప్పండి. చాలా బాగుంటుంది. నాది చిన్నప్పటి నుంచి మోనో యాక్టింగ్ అని, చిన్నప్పటి నుంచి స్కూల్లో మాకు క్యాంప్స్ పెట్టుకుపోయేవారు, స్కౌట్స్ అండ్ అది. దాంట్లో ఏం చేసామంటే మన మోనో యాక్టింగ్ అని చెప్పేసి నేను యాక్ట్ చేసేవాడిని. ప్రతిదీ స్కూల్లో ఏదైనా నేనే ఫస్ట్ మోనో యాక్టింగ్ అని చెప్పేసి చేసి స్టేట్ ఫస్ట్ వచ్చాను. అప్పట్లో పాటలు కూడా, ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే August 15th ఆ రోజు మీకు చెప్పాను నాకు హై టెంపరేచర్ వచ్చింది. అది వెళ్ళిన తర్వాత స్కూల్లో అది యాక్చువల్గా August 15th అంటే గాంధీ గారిని పొగడాలి మనం. నేను సెలెక్ట్ చేశానంటే సాంగ్, గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది, సామ్యవాదం సామ్రాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా అని గాంధీ గారిని విమర్శిస్తాడు. నేనేంటి పాడేసిన తర్వాత నాకు వెండి కప్పిచ్చారు. సో ఆ విధంగా దెన్ మై జర్నీ స్టార్టెడ్ ఇన్ ఫిలిమ్స్. తర్వాత నుంచి ప్రొడక్షన్ 25 ఫిలిమ్స్ తీసాం, తెలుగు, తమిళ్, మలయాళం. తర్వాత ఎస్పి తేజ అని ఒక సినిమా కూడా పిక్చర్ తీసాం. అప్పుడే మేము పాన్ ఇండియా పిక్చర్, ఇప్పుడు అంటున్నారు పాన్ ఇండియా అని, అప్పుడే తీశాను నేను. తెలుగు తీసాం, తమిళ్, మలయాళం, హిందీ. ఎందుకంటే అప్పుడు హిందీ టాప్ కదా, కన్నడలో టాప్, మలయాళంలో టాప్, ఇప్పుడన్నిట్లో. మీకు వెంటనే వచ్చింది అవకాశం అంటే, ఇప్పుడు ఫస్ట్ మీరు తెలుగు మూవీలో ఎంట్రీ ఇచ్చారు, అవునమ్మా. ఆ తర్వాత గ్యాప్ ఏమన్నా వచ్చిందా మళ్ళీ వెంటనే మీకు ఆ మూవీస్ లో? గ్యాప్ అంటే నేను ఇంకా ఇప్పుడు నేను ఏంటంటే ప్రొడక్షన్ లో దిగిపోయాను. నేను ప్రొడక్షన్ చేయడం, తర్వాత కృష్ణరాజు గారితో పిక్చర్స్ చేసుకుంటూ, గిరఫ్తార్ అని అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజనీకాంత్ గిరఫ్తార్, అది రైట్స్ తీసుకొని కృష్ణ గారు, నేను, సూపర్ స్టార్ కృష్ణ గారు, నేను, శోభన్ బాబు గారు కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చాము. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసాం పిక్చర్. తర్వాత అది ఎందుకో కొంచెం తర్వాత వర్కౌట్ అవ్వలేదు. అది అలాంటి పెద్ద పెద్ద పిక్చర్స్ తీసాం మేము. తర్వాత అప్పట్లో ఎస్పి తేజ అన్న పిక్చర్ తీసాం. అది కూడా అదేంటంటే కిరణ్ బేడి, అప్పట్లో కిరణ్ బేడి ఇన్సిడెంట్స్, షీఈస్ ద టాప్ సూపర్ కాప్ ఇన్ ఢిల్లీ, ఎవరో కిరణ్ బేడి. ఆ ఇన్సిడెంట్స్ తీసుకొని నేను ఒక మాఫియా డాన్ లాగా, లైక్ శివ టైప్లో, విల్ హ్యాడ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లా, షీఈస్ లా మేకర్, ఐ లా బ్రేకర్ తీసి కాన్ఫ్లిక్ట్ తీసి అది తెలుగు, తమిళ, మలయాళం అన్ని పిక్చర్ రిలీజ్ చేస్తాం.
బాగా ఆడింది. ఆడింది కదా సార్. ఇప్పుడు మీరు ఇన్ని వాటిలో అంటే ఇన్ని మూవీస్లలో చేశారు కదా, మరి మీకు ఈ ఆదరణ అనేది ఎక్కడ ఎక్కువగా లభించింది? సుమంగళిలో బాగా వచ్చింది. ఓకే. తర్వాత నా ఫస్ట్ పిక్చర్కి ఇంకోటి మర్చిపోయాను మీకు చెప్పడం. ఫస్ట్ పిక్చర్కి నాకు మెడ్రాస్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అని టాప్ మోస్ట్ అప్పట్లో నాకు బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు ఓకే. వచ్చింది. ఫస్ట్ పిక్చర్కే విక్టరీ వెంకటేష్ గారే నాకు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే థియేటర్స్ ఉన్నాయి మాకు. ఈవెంట్ టోటల్ ఒక మినీ స్టూడియో కూడా అప్పట్లో ప్లాన్ చేశాను. ప్రొడక్షన్ హౌస్ లాగా, ఓకే. లైక్ అరవింద్ గారు ఇప్పుడు ఎలా ఉంటుందో అలాగా కంప్లీట్ జయప్రద ఫిల్మ్ సర్క్యూట్, జయప్రద ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ప్రొడక్షన్ దగ్గర నుంచి A to Z చేసుకునేవాడు. మరి మీకు చారిటబుల్ ట్రస్ట్ గురించి కూడా విన్నానండి. మరి ఆ సేవ గురించి కూడా జయప్రద చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ చేసింది. ఓకే. బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. తర్వాత చాలా కార్యక్రమాలు చేసాము. ఫ్లడ్ టైమ్స్ అయితే ఏంటి, డెఫ్ అండ్ డమ్, తర్వాత ఆర్ఫనేజ్, ఇవన్నీ నేను కార్యక్రమాలు చేస్తుంటాను. అపార్ట్ ఫ్రమ్ మై యాక్టివిటీస్ ఐ డూ ఆల్ దిస్ లాట్ ఆఫ్ సోషల్ వర్కింగ్. తర్వాత దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ నేను. ప్లస్ వీ గాట్ దట్ బ్లడ్ బ్యాంక్ ఇన్, లైక్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉందో హైదరాబాద్లో, వీఆర్ హ్యావింగ్ ఎ బ్లడ్ బ్యాంక్ ఇన్ రాంపూర్. జీవితంలో అంటే అదే సోషల్ వర్క్ ఎక్కువ చేస్తాను. ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా ఉంది మాకు. ఒక కాంప్లెక్స్ కడుతున్నాం. తర్వాత గార్డీనియా, జయప్రద గార్డీనియా అని మల్టీప్లెక్స్ ఒకటి కడుతున్నాం. తర్వాత ఏమో కోకాపేట్ నర్సింగ్ దగ్గర కూడా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ప్లాన్ చేస్తాం. అంతా ఇన్ ద నేమ్ ఆఫ్ జయప్రద చారిటబుల్ ట్రస్ట్. బట్ ఎక్కువ మై ఫాదర్ అండ్ మదర్, ఆవిడ కూడా రాంపూర్లో అయితే బ్లడ్ బ్యాంక్ అయితే నీలవేణి కృష్ణ అని స్టార్ట్ చేసింది ఆవిడ. సో మై ఫాదర్ మదర్ బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ బట్ షీఈస్ ది మెయిన్ పిల్లర్. మా ఫ్యామిలీకి ఒక ఎపిటోమ్ లాగా మమ్మల్ని తీర్చిదిద్ది మమ్మల్ని ఇంత వాడిని చేసిన దానికి ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అక్కగారు. ఆవిడ అక్కగాని కాదంటే మాకు ఒక పెద్ద దిక్కు. అంటే తల్లిదండ్రులు మించి తల్లిదండ్రులు కూడా చదివించారు మమ్మల్ని. చదివించిన తర్వాత ఏ దారిలో పెట్టాలి అంటే కుటుంబాన్ని ఈ రోజుల్లో ఎవరండి చూస్తున్నారు? చదివించామా, పెళ్లి చేసామా, అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ మా శ్రేయోభిలాషం, మా యొక్క అవకాశాలు, మా యొక్క కష్ట నష్టాలు, ఇవన్నీ చూడడం అనేది షీఈస్ హ్యావింగ్ ఏ హైయెస్ట్ క్వాలిటీ. లిటిల్ జూనియర్స్ ప్రోగ్రామ్ జీటీవీలో చేస్తే మేడం జడ్జ్ బాబు మోహన్ గారు వన్ ఆఫ్ ద జడ్జ్. నేను ఆ రాఖీ రక్షాబంధన్ ఈవెంట్ ఒకటి చేయడానికి నన్ను పిలిచారు. అప్పుడు వెళ్ళాను. మళ్ళీ జన్మ ఉంటే మళ్ళీ నేను తమ్ముడుగానే పుడతాను. చిన్నవాడే, అప్పుడే ప్యాంపర్ చేస్తారు. అంతేనా? నేటి తెలుగు సినిమాలపై మీకు ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? ఎక్సలెంట్. అప్పుడు ఏంటి, ఇప్పుడు అంతా అప్పట్లో 1,00,000 రూపాయలతో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళం. 1,00,000 ఉంటే మనం పిక్చర్ స్టార్ట్ చేసేవచ్చు. 1,00,000 రూపాయలతో సినిమా స్టార్ట్ చేయొచ్చు. లక్షలు చూస్తాం. ఇప్పుడు కోట్లే. మా కోట్లు కాదు, 100 కోట్లు మొన్నటి వరకు. 100 crores ప్యాకప్. సల్మాన్ ఖాన్ అయితే, చిరంజీవి గారి అయితే అంటే 100 crores దాటితే ఇంకా టాప్. అలాంటిది ఇప్పుడు 1,000 crores వచ్చింది. 100 crore క్లబ్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అందరు స్టార్స్కి టాలీవుడ్ అయితే, బాలీవుడ్ అయితే ఎక్కడైనా. ఇప్పుడు 1,000 crores. ఇప్పుడు సినిమా తీస్తే పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ఏదైనా. ఇప్పుడు తెలుగు నటులు పాన్ ఇండియా పట్ల అంటే ఈ ప్రవేశం పట్ల మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు నౌ బై గాడ్స్ గ్రేస్ నౌ మై సిస్టర్ ఇస్ యాక్టింగ్ విత్ ప్రభాస్ గారు, మైత్రి ఫిలిమ్స్ ప్రొడక్షన్, కల్కి అప్పుడు షూటింగ్ జరుగుతుంది. సో నౌ పాన్ ఇండియా, నౌ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ టాలీవుడ్. నెక్స్ట్ అగైన్ పుష్ప కొట్టింది, మళ్ళీ పుష్ప 1 కొట్టింది. పుష్ప 2 అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ గారు. Now he is another pan-India star after Prabhas, definitely. And I think Pushpa 2 will cross 1,500 crores, definitely. It may cross more than also, because Marathi, Telugu, Tamil, Malayalam, Kannada, overseas. So definitely it's a very big, చాలా బాగుంది తెలుగు ఇండస్ట్రీ. అన్ని కరెక్ట్గా మనం కంటెంట్ ఉండి, మంచి స్టార్స్ని పెట్టుకొని, మంచి డైరెక్టర్ ఉండి మనం చేస్తే వీ కెన్ రీచ్. నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను అని అన్నారు కదా. ఆర్కే రియల్ ఎస్టేట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అని నేను చెన్నైలోనే పెట్టాను. అంటే ఆర్కే రియల్ ఎస్టేట్ శ్రీరామ్ కుమార్.
అంటే సారీ అంటే నేను ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటాను పెద్దోళ్ళతోటి. ఓకే. ఎస్ఆర్కే షారూక్ ఖాన్, నాది ఎస్ఆర్కే శ్రీరామ్ కుమార్. సో అప్పట్లో పెట్టాను ఆర్కే రియల్ ఎస్టేట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ చెన్నై. చాలా బాగుంది, మా బ్రహ్మాండం రియల్ ఎస్టేట్ బాగుంది అక్కడ చెన్నైలో. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే తెలంగాణలో ఈవెన్ కోకాపేట్, నర్సింగ్, గచ్చిబౌలి అన్ని దాటి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ బంజారా హిల్స్ అంటే నెంబర్ 1, నెక్స్ట్ కమ్స్ జూబ్లీ హిల్స్. ఇప్పుడు ఏమైందంటే వీఆర్ గోయింగ్ బియాండ్ ది హారిజన్స్ ఆఫ్ తెలంగాణ. అంటే వీఆర్ గోయింగ్ టు గచ్చిబౌలి, నెక్స్ట్ గచ్చిబౌలి తర్వాత నర్సింగ్కి వెళ్ళిపోయాం, కోకాపేట్, ఇంకా అలా వెళ్ళిపోతుంది. సో ఇట్స్ వెరీ గుడ్, రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ పాజిటివ్. బట్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు సీఎం, బికాస్ when I was having a 2-3 programs at the time of elections, I had నేను రవీంద్ర భారత్ రెగ్యులర్గా I will go, they will call me, yeah, I am the host గా పిలుస్తారు. సో ఐఎమ్ ది రెగ్యులర్ గోయర్ ఆఫ్ రవీంద్ర భారతి అండ్ త్యాగరాయ గాన సభ చిక్కడపల్లి. సో ఎప్పుడు పిలుస్తుంటారు. సో ఆ రోజు నేను ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తుంటే అంటే 6 months బిఫోర్ నన్ను అడిగారు, సార్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి, వాట్ విల్ బి ది ఫేట్ ఆఫ్ కాంగ్రెస్ వస్తుందా లేదా అని. ఎప్పుడు 6 months బిఫోర్. నేనేమో అని చెప్పాను, 100% ఈసారి కాంగ్రెస్ దుమ్ము లేపేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్ అన్నాను. అప్పుడు వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళు నన్ను హ్యాండ్ చేశారు. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు, ఏంటి సార్ ఎవరు హ్యాట్రిక్ అంటున్నారు, ఆయన కేసీఆర్ హ్యాట్రిక్ అంటున్నారు, మీరేమో ఇదంటున్నారు, ఇది చూసుకోండి అన్నాను. అన్న తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ టైంలో కౌంటింగ్ 3 days బిఫోర్ నన్ను మళ్ళీ రవీంద్ర భారతిలో నన్ను అడిగారు, సరే ఇలాగ అన్నారని. కానీ అప్పట్లో డెఫినెట్గా వచ్చేస్తాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆయన మొత్తం తిప్పేశాడు, పట్టుంది కాంగ్రెస్కి. ప్లస్ తెలంగాణ విల్ గివ్ ఎన్ రిటర్న్ గిఫ్ట్ టు సోనియా గాంధీ గారు, బికాస్ 10 years ఇవ్వలేదు. సో దిస్ టైం డెఫినెట్లీ తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి డెఫినెట్గా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అని నేను అప్పుడు చెప్పాను. ఆ రోజు చెప్పిన తర్వాత ఇంకా థంపింగ్ మెజారిటీలో వచ్చింది. మళ్ళీ మొన్న కూడా నన్ను అడిగారు ఇది రవీంద్ర భారతిలో, సరే మీరే కదా చెప్పారు అని. సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుందంటారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే బాగుందంటారా, ఎలా? అంటే మనం అలా కంపేర్ చేయకూడదండి. కేసీఆర్ గారు చేయవలసింది ఆయన కూడా చేశాడు, చాలా చేశాడు. సిటీ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు ఆయన, ఇంప్రూవ్మెంట్ చేశాడు. సిటీ యొక్క ఇది కలరే మార్చాడు ఆయన. సో ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు. 10 years ఎవరికి వారే సాటే. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా మంచి డెఫినెట్ చేస్తాడు, ఎందుకంటే ఆ పట్టులో వచ్చాడు ఆయన. ఆ యొక్క ప్రజల యొక్క పల్స్ తెలుసు. ఆయన తెలుగుదేశంలో కూడా ఉన్నాడు కదా ఇంతకుముందు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు, తర్వాత క్యాబినెట్లో చేశాడు అన్ని. తర్వాత ఈజ్ ఆల్సో ఎంపీ, చాలా చేశారు, పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి. బట్ సీఎం అనేది ఒక బ్రహ్మాండమైన ఒక సింహాసనం లాంటిది, అది ఆయనకి దక్కింది. ఆయన కూడా బ్రహ్మాండంగా ప్రజలకి 100% మంచిగా చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన పేదల పెన్నిది, మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. బట్ రిగార్డింగ్ దిస్ హైడ్రా అన్నారా, హైడ్రా ఈజ్ ఆల్వేస్ బ్లాక్ మచ్చ అనుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా అనేది ఒక గవర్నమెంట్ జీవో తీసుకొచ్చారు, ఇట్ ఈస్ అ పాలసీ. అది దేనికి ఇంప్లిమెంట్ చేయాలి, ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ కబ్జా, ఎవరైతే కబ్జా చేసేస్తారో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇష్టం వచ్చినట్టు చేసేసారు కదా, ఇష్టం వచ్చినట్టు చేసేసారు. గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం కబ్జా చేసి తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ పడితే అక్కడ ఇది చేశారు. దానికి డెఫినెట్గా హైడ్రా ఇంప్లిమెంట్ చేయాలి. కబ్జాలు అయితే ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏంటి, ఎంక్రోచ్మెంట్స్ లేకుండా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇచ్చి చేయాలి. అది డెఫినెట్గా ఆయన చేస్తారు. రెండోది ఇంకోటి ఏంటంటే, బట్ టుడే ఇది ఆయన కూడా కొంచెం ఆలోచించి చూసి చేస్తారని నా అభిమానం. ఎందుకంటే మీకు అందులో గుర్తింపు రాకపోవడానికి, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడానికి మన నిర్మాతలు, దర్శకులే కారణం అంటారా? మీరు ఎలా అనుకుంటున్నారు? నేను గుర్తింపు అంటే అమ్మా, నేను ఏది కూడా సీరియస్గా తీసుకోను. ఆయన అంతే, అంతగాని ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు, ఎవోన్ కమిట్మెంట్స్. ఐఎమ్ ఆల్సో బిజీ ఇన్ మై ఓన్ వర్క్. మనం పిక్చర్స్ ఇప్పటికి తీస్తున్నాం, టీవీ సీరియల్స్ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో ఐఎమ్ నాట్ వర్క్లో కూడా మనం చేసినా కూడా అక్కడ మనకి అనుకున్నంతగా రాకపోవడం, ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఇరిటేట్ అయ్యారా? ఎందుకు? గోల్స్ ఉంటాయి డెఫినెట్గా. అగైన్ మళ్ళీ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద ఫిలిమ్స్. మళ్ళీ ఇప్పుడు అన్ని పిక్చర్ తీయాలని మళ్ళీ ఆశ ఉంది డెఫినెట్గా. వీ విల్ డూ ఇట్. ఆల్మోస్ట్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, అవును. మళ్ళీ రాజకీయ రంగంలోకి వెళ్ళాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీకు అది ఇంట్రెస్టా, లేదంటే వెళ్ళాలి అక్క ఉంది కదా
తనతో పాటు నేను కూడా ఈ రంగంలో చేరాలి అని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఇన్స్పిరేషన్ మా సిస్టరే. అసలు మాకు రాజకీయాలు అంటే తెలియదు, రాజకీయాలు అంటే భయం. మేమంతా పొజెసివ్ ప్రొటెక్టెడ్గా ఉంటాం. అలాంటిది రాజకీయాలు అరంగేట్రం ఎన్టీఆర్ ద్వారా ఆవిడకి జరిగింది. యూపీకి వెళ్ళి అదర్ స్టేట్కి వెళ్ళి అక్కడ జనాన్ని మెప్పించి అక్కడ కూడా 2 times వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉన్నారు ఇప్పుడు. బట్ డెఫినెట్లీ మళ్ళీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మళ్ళీ రాజ్యసభ వస్తుందని. లెట్స్ వెయిట్. రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ బ్రేక్ త్రూ. లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ఆంధ్ర నుంచే రావాలనుకుంటున్నాను. ఎందుకంటే మై ఇన్స్పిరేషన్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన. ఆల్రెడీ జనసేనలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. బట్ టేక్స్ టైం. ప్రతిదీ మనకి అనుకునేది జరగదు. దానికంటూ టైం రావాలి. మరి మీరు అక్కడ పవన్ గారి గురించి కొంచెం ఒక 2 ముక్కలే చెప్పండి. డెఫినెట్గా ఇట్స్ వెరీ గ్రేట్ హానర్ అండ్ వెరీ గుడ్ టైమ్ టు షేర్ సిస్టర్స్ బాండింగ్స్ అండ్ హర్ highlights in the film industry. It's very nice to share also. నేను నిజంగా అంటే ఫస్ట్ ఫిలిం మీకు తెలుసు ఆల్రెడీ, భూమి కోసం ఎంత అని చేశారు. 3 minutes సాంగ్ అది. ఒక సాంగ్ అలా ఒక పిక్చర్లో ఒక సాంగ్, ఒక 3 minutes సాంగ్ అంతే. అలాంటిది మా ఫాదర్, మీకు చెప్పాను కదా, ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ అని. డిస్ట్రిబ్యూటర్ అప్పట్లో లవకుశ పిక్చర్స్ అన్నీ చేసేవారు కాబట్టి మా ఫాదర్కి మంచి ఫిలిం ఇండస్ట్రీలో టచ్ ఉంది. ఆ తిలక్ గారు ఈజ్ డైరెక్టర్. ప్రభాకర్ రెడ్డి గారి ఫిలిం అది. ప్రభాకర్ రెడ్డి గారి ఫిలిము, తిలక్ గారు డైరెక్టర్. చూశారన్నమాట, చూడడానికి వచ్చారు. చూసిన తర్వాత ఒక స్కూల్ ప్రోగ్రామ్స్కి చూశారు. వస్తే అయ్యో అమ్మాయి బాగున్నారు జయప్రద గారు, సో డెఫినెట్గా మనం ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఆమె చేస్తే బాగుంటుందని అడిగారు. ఇట్స్ ఎ 3 minutes సాంగ్. సో దానికి ఆ సాంగ్ చేసిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి ప్రొడక్షన్ దానికి చేసిన తర్వాత ఆ సాంగ్ బంపర్ హిట్. మరి అలా అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆడపిల్ల కదా, ఇంట్లో ఇప్పుడు అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారు అంటే ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు, పంపిస్తామన్నారు. ఒప్పుకోలేదు. మా మదర్ 8th 10th అలా వెళ్తున్నారు, మీరు స్టడీస్ డిస్టర్బ్ అయిపోతారు అని చెప్పేసి ఒప్పుకోలేదు. బట్ ఆయన ఏం చేశాడంటే, లేదమ్మా చాలా బాగుంటుంది 3 minutes అని చెప్పి, దిస్ ఇస్ నువ్వు చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన పట్టుబట్టాడు ప్రభాకర్ రెడ్డి గారు. తిలక్ గారు మా ఫాదర్తో చెప్పి ఒప్పించారు. చేయిన తర్వాత సరే అని చెప్పేసి హాలిడేస్, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్కి వెళ్ళారు తను. వెళ్ళిన తర్వాత హాలిడేస్లో మన ఆంధ్రాలోనే షూట్ చేశారు ఆ సాంగ్. చంద్రమ్మ అని సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ అది. నాకు స్వతంత్రం వచ్చింది ఫస్ట్ ఫిలిం. దాంతో ఆ పిక్చర్ అంతా ఒక ఎత్తు, ఆ పర్టికులర్ 3 minutes సాంగ్ మటుకు హైలైట్ అయింది. ఇంకా దాని తర్వాత ఫస్ట్ స్టెప్. అవును. దాని తర్వాత కదా బాలచంద్ర గారు, ది గ్రేట్ బాలచంద్ర గారు, అంతులేని కదా. తర్వాత చాలా పిక్చర్లు, రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి గారు, జయప్రద గారు, వీళ్ళందరూ ఒక స్కూలు. దేర్ ఆల్ వన్. బాలచంద్ర గారి స్కూలు వీళ్ళు నలుగురు. శ్రీదేవి గారు అయితే ఏంటి, జయప్రద గారు అయితే ఏంటి, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, వీళ్ళందరూ ఆయన స్కూల్లోనే. అంతులేని కథలు అయితే రజనీకాంత్ గారు తమ్ముడుగా యాక్ట్ చేశాడు ఆయన. ఆ పిక్చర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా అట్లాగా వీళ్ళందరి తర్వాత బాలచంద్ర గారితో చాలా సినిమాలు చేసింది ఆవిడ. ఈజ్ ద గ్రేట్ గారితో మాకు చాలా సన్నిహితం. చిన్న వయసులో ఫ్యాన్ ఆవిడ. మా బ్రదరు ఆయన ఫ్యాన్. ఇంటికి వెళ్ళి రాజమండ్రి నుంచి పులస కూరలన్నీ తీసుకెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి చూడడానికి వెళ్ళారు. ఫ్యాన్స్గా చిన్నప్పుడు ఇంత చిన్న చిన్న పిల్లలు వెళ్తే ఆయన ఆదరించాడు. అప్పటి నుంచి మా బ్రదర్ ఏమో ఆయన ఇమిటేట్ చేసేవాడు, వావ్ అని ఎంకరేజ్ చేశాడు ఆయన. మా బ్రదర్ ఇస్ ఏ ఫార్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. సో అది చేసిన తర్వాత అక్కడి నుంచి అలాగా మాకు బాగా వెరీ గుడ్ రిలేషన్. మన బసవతాసిగా అసలు మాకు ఐ ఈజ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీకి అయితే ఏంటి, మా సిస్టర్ యొక్క భవిష్యత్తుకి అయితే ఏంటి, రాజకీయ అరంగేట్రం అయితే ఏంటి, మమ్మల్ని ఎంతో ఏదో కుటుంబ సభ్యులుగా చూసేవాడు ఆయన. గ్రేట్ పర్సన్. వీఆర్ స్టిల్, ఆయన మా హృదయాల్లోనే ఉన్నారు ఆయన. సో ఆయన్ని నేను దానవీరేశ్వర గారిని ఆయన మాస్టర్. ఆయన సినిమాలన్నీ చిన్నప్పటి నుంచి ఆయనది చూస్తారు. నాగేశ్వరరావు గారిది, ఆయనది కూడా బాగా చేస్తారు ఇమిటేషన్. నాగేశ్వరరావు గారిది, శోభన్ బాబు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేసేవాడిని సరదాగా. దానవీర సూరకర్ణలో ఆయన చెప్పిన డైలాగ్ అసలు నాన్ స్టాప్ డైలాగ్ అది.
అది దేవా. ఏమంటివి జాతి నపమన సూతపుత్రునకు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏళ అశ్వత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనుడు శివసముద్రుడైన గంగా గర్భమును జనించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పితేమయ్యా, మన వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవదాసి అనే ఊరశిస్తుండే కాదా. అతడు పంచమిదాతి అరుంధతి శక్తిని, ఆ శక్తిని చండాలగనేందును, ఆ చండాలను పరాశరుని మత్స్యగంధిని మా తాత వ్యాసుడి విజయండ్రి ఆయన అంపికతో మా తండ్రిని, విధవైన మా పితామహి పినతండ్రి అయిన పాండురాజు మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణంగా కీర్తింపబడుచున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భానుసారు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంక్రమైన మా కులవంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమను దీర్ఘవాదమెందులకు. సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బాలయ్య కూడా ఆపమంటావా? ఆపేయాలి. ఆపకపోతే అదే ఆపకపోతే నాకు 2 ఆప్షన్స్. జబ్బు వస్తే వైద్యం చేయడం, తప్పు చేస్తే అడ్డంగా నరికేయడం. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ 2 కావాలా? డిసైడ్ యువర్ సెల్ఫ్. వైద్యమా, నరకడమా? చాయిస్ ఇస్ యువర్స్. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఏం డాక్టర్, నరకడం అంత సులువు అనుకున్నావా? ఇంజక్షన్ వేయడం అనుకున్నావా? కుట్లు వేయడం అనుకున్నావా? ఒకవైపే చూడు, రెండో వైపు చూడలేవు, తట్టుకోలేవు, మాడిపోతావు. జూలు ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెడతావా? అవును, భయపెడతాం. నీకు దమ్ముంటే ఎదురుగుండా వచ్చి డీకో. రాజకీయం నీ తింట్లో ఉండొచ్చు, రాజకీయం నా బ్లడ్లో ఉందిరా, బ్లడీ ఫోల్. నీకు తెక్క అప్పుడప్పుడు లేగుస్తుంది, నాకు 24 hours వైఫైలో ఉంటుందిరా. రాజకీయం గురించి నువ్వా నాతో మాట్లాడేది? రాజకీయం పుట్టింది పెరిగింది మా బ్లడ్లో ఉంది. అంతేగాని జనాన్ని మట్టుకు తప్పుతావు పట్టామనుకో, తొక్కి పడేస్తా. వెనక్కి పరిగెడుతున్నాడు, ట్రైన్ వెనక నుంచి వచ్చింది, గుద్దు పడేసింది. దీన్నేమంటావు ఎస్పీ? అది రిస్క్ అంటారు. రిస్క్ నేను కానీ ఎదుటికి వెళ్ళినా ఎదుటివాడు నా ముందుకు వచ్చిన రిస్క్ వాడికే. గ్రేట్ సార్, చాలా చక్కగా. దొంగలో జూనియర్ ఎన్టీఆర్ గారు స్వర్గలోకంలో ఆక్రమించి చేస్తాడు. జాతి, హీన జాతి అని మానవుణ్ణి కించపరుస్తూ వస్తాడు. డబ్బా ఏమంటివి మానవ జాతి నీచ జాత. ఎంత మాట. వైదరిణి వరకు ముప్పు తెప్పలు పెట్టి నిన్ను వేధించి వెంటాడి నిన్ను ముప్పు తిప్పలు పెట్టి నీ యొక్క యమపాసాన్ని గడ్డిపూచ సమానం చేసి తన పతినే ప్రాణాలకి బలి అయిన వీరమణి నారి ఎవరో? సావిత్రి. ఏ జాతి? మానవ జాతి. జాతి అని పేరు ముప్పన మమ్మల్ని హేళన చేసిన ఎంత దుస్సాహము, ఎంత దౌర్భాగ్యము, ఎంత అహంకారము. ఈ రోజు నుంచి ఈ జాతిని వేళ్లతో ప్రక్షాళించదా. సహస్ర హరహద అని ఈ హర్షించి ఈ సింహాసన్ని
స్వాగతించి నిత్యము నీ గుణపాఠం చెప్పేలాగా ఒక మానవుడితో పెట్టుకుంటే ఎనీ డౌట్స్? చాలా బాగా చెప్పారు. ఇంకా ఉంది చాలా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెడతావా? మంచి అనుకొని ఒక అడుగు ముందుకు వస్తే 10 అడుగులు ముందుకేస్తాను. అంతేగాని సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర తిరిగి రాయాలన్నా మేమే. ఓకే, చివరగా ఏంటంటే సోషల్ అవేర్నెస్ గురించి మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా ప్రేక్షకులకి? మనం యూత్లో ఉన్నప్పుడు మనం ఆలోచించాం చల్తాయి గాడి జిందగీ అన్నట్టుగా. బట్ దట్స్ నాట్ కరెక్ట్. యూత్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్, ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, ఆన్ యువర్ స్టడీస్ ఫస్ట్. ఒక్కసారి ఏజ్లో కానీ స్టడీస్ మనం మిస్ అయితే మళ్ళీ చదవలేము. సో అలాగా ప్రతిదీ. రజనీకాంత్ భాషా సాంగ్ ఉంది చూసారా, 8 మీద ఒక సాంగ్ తీసాడు. 8 ఏళ్ళకి ఇది జరగాలి, 8 ఏళ్ళకి 16 ఏళ్ళకి అలా ఎవ్రీ 8 యాడ్ చేసుకుంటూ జీవితం అందులో యాడ్ చేసుకుంటూ పోవాలి. 2 ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ కెరియర్. యూ మస్ట్ స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్, దెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఈ మిగతా ఈ సోషల్ మీడియాను కూడా చాలా కొంచెం దూరంగా ఉంచాలి. అలాగని వద్దని మానకూడదు. టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ కమింగ్ అప్. సో యూ మస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. When you stand by yourself, then you can give support to others. Then again, no to the drugs. 100% these drugs, it's ruling the youth. It's ruining the youth's life. Become like, be a good citizen of India. Do the good service. Achieve yourself. Achieve your goals. Take care of your parents. Take care of your family. Jai Bharat Mata. Jai Indian. I am an Indian. జయప్రద గారు అంటే మా అమ్మగారికి చాలా, అంటే ఆమె పాటలు వచ్చిన, ఆమె సినిమా ఏదైనా వచ్చింది అనుకోండి, అక్కడ మీరు ఎంత మంచి ఏ వర్క్ లో ఉన్నా కూడా అవి అక్కడ పడేసి వచ్చి అక్కడ కూర్చుంటది అనమాట. జయప్రద గారు అంటేనే, జయప్రద గారి మూవీ అంటే చాలా చాలా ఇష్టం. ఈవెన్ రవీంద్ర భారతి కూడా వెళ్తాను కదమ్మా. వాళ్ళు మొన్న శోభన్ బాబు గారు వర్ధంతని జయంతి అని పిలుస్తారు. జస్ట్ లైక్ దట్ వెళ్తాను. వెళ్ళి అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటే, మీరు జయప్రద గారు రాకపోయినా జయప్రద గారు లాగే ఉన్నారండి. ఇది చిక్కడపల్లి రెగ్యులర్ త్యాగరాగా ఆన్సర్ వెళ్తుంటాను. అక్కడ తెలుగు వాళ్ళు పాపం ఎంత లైకింగ్ అంటే, సిస్టర్ అయితేనే నేను మంచి ఆప్యాయత ఇచ్చి, మీరు మేడం లేకపోయినా మీరుంటే మాకు మేడం ఉన్నట్టే అని అంటారు. అదే మనకు ఆనందం వస్తుంది. అంటే మీరు వచ్చారు కదా, మాకు జయప్రద గారు వచ్చారు అన్నంత అది చెప్పలేకపోతున్నాం అనమాట. అలానే అనిపిస్తుంది. జయప్రద గారు కూడా నెక్స్ట్ మన ఛానల్ కి వస్తారు, చూస్తూనే ఉండండి. అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. తప్పకుండా వర్క్ చేద్దాం. ట్రాన్స్ప్లాంటేషన్స్కి ఎక్కువ వెళ్తుంటాను. సర్జన్ అంటే వి గాట్ టీమ్ ఆఫ్ పీపుల్ హూ గోస్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ కిడ్నీ, లివర్, హార్ట్ బైపాస్కి వెళ్తుంటాను అనమాట. సో ఆయన శాస్త్రి గారు బ్రదర్ ఎప్పటి నుంచో పిలుస్తుంటే తప్పకుండా వస్తానండి అంటే ఇవాళ టైం దొరికింది. ఆయన ద్వారా ఈ యొక్క ప్రేక్షకులకి మళ్ళీ నేను ఇంటరాక్ట్ అవ్వడం, మా యొక్క మెమరీస్ని షేర్ చేసుకోవడం, ఇది నిజంగా నాకు చాలా ఆనందకరం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ విష్ ఆల్ మై వ్యూయర్స్ అండ్ ఫ్రెండ్స్, all youth people should encourage channel. They will give a very good programs, entertaining in future, because I am also there. Please subscribe. Thank you. Please subscribe.